తిప్పర్తి మండల కేంద్రంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడారు. తిప్పర్తి మండల కేంద్రంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ, చిన్న వయసులోనే భారత ప్రధానమంత్రిగా మన దేశ అభివృద్ధి కోసం ఆయన విశేష కృషి చేశారన్నారు. రాజీవ్ కంటే ముందు పూర్వ ప్రధానమంత్రులు వ్యవసాయక విప్లవం, పారిశ్రామిక విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం ద్వారా వివిధ రంగాలలో దేశాన్ని అభివృద్ధి చేశారని, రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాలలో విప్లవాత్మక చర్యలు, మార్పులు తీసుకువచ్చి దేశాన్ని సాంకేతికంగా ప్రపంచ దేశాల సరసన నిలబెట్టాడన్నారు. దేశంలో పంచాయతీరాజ్ సంస్కరణలు, వయోజనులకు ఓటు హక్కు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చాడని, రాజీవ్ గాంధీ హయాంలో యువకులు, మహిళలకు సరైన అవకాశాలు కల్పించారని తెలిపారు. కుమారి శైలజ, మీనాక్షి నటరాజన్ లాంటి మహిళలు పురుషులతో సమానంగా ఎదిగారని, రాజీవ్ బాటలోనే ప్రస్తుతం రాహుల్ గాంధీ మహిళల కొరకు నారీ న్యాయం అని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో చేర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్లు సోమరాజు, వంగూరి, గిరి, సీనియర్ నాయకులు ఆదిమూలం, ప్రశాంత్, కుక్కల రమేష్ రెడ్డి, బద్దం సైదులు, గుండు శ్రీనివాస్ గౌడ్, నేదునూరి గోపి, గౌస్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, कांग्रेस है जिंदाबाद, कांग्रेस है जिंदाबाद, राजीव गांधी భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్యన ఘనంగా నిర్వహించి నివాళులు అర్పిస్తున్నాము. చిన్న వయసులోనే భారత ప్రధానమంత్రిగా అధికారం చేపట్టి భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడానికి కృషి చేసిండు. గత ప్రధానులు వ్యవసాయిక విప్లవం, పారిశ్రామిక విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించారు. రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రదేశంగా నిలబెట్టడానికి టెక్నాలజీ రంగాన్ని ప్రవేశపెట్టి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిండు. ఇంకా అంతేకాకుండా గ్రామ పంచాయతీరాజ్ పటిష్టత కోసం చర్యలు చేపట్టిండు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చిండు. టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడం వల్లనే ఈరోజు 4G, 5G ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. భారతదేశంలో రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి శాంతి సమస్యలను పరిష్కరించి పంజాబ్, అస్సాంలో ప్రజాప్రభుత్వాలు ఏర్పాటు చేసిండు. రాజకీయాల్లో యువకులకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. కుమారి శైలజ, మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళను అగ్రనాయకులుగా తీర్చిదిద్దిండు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో మహిళల మీద దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు నారీ న్యాయ పేరిట ఎన్నికల కమిటీ మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేర్చిండు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు మీకు తెలుసు. హత్రాస్లో బీజేపీ పార్టీ ఎంపీ ఒక దళిత యువతి మీద అత్యాచారం చేసి హత్య చేసినా కూడా చర్యలు లేవు. గుజరాత్లో బిల్కిస్ బానో మానభంగం కేసులో నిందితులను పెరోల్ మీద శిక్షను తగ్గించి విడుదల చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యన కలకత్తాలోని మెడికల్ హాస్పిటల్లో ట్రైనీ విద్యార్థిని, వైద్యురాలని దారుణంగా రేప్ చేసి హత్య చేస్తే ఇంకా చర్యలు తీసుకుంటలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం నిందలు వేసుకుంటూ నిందితులను కఠినంగా శిక్షించట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇక మహిళల కోసం, మహిళల న్యాయం కోసం, మహిళల రిజర్వేషన్ల కోసం మనం పోరాడి సాధించినప్పుడే రాజీవ్ గాంధీకి నిజమైన